నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పూటకో మాట, క్షణానికో నిర్ణయం, అంతలోనే ప్రేమ, ఇంతలోనే కోపం. ఏమైనా మాట్లాడతా, ఏమైనా అంటా. అమెరికా అధ్యక్షుడి టెంపరితనం. మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అంటూనే ఇండియాపై టారిఫ్ బాంబ్ పేల్చారు. ఏ క్షణానికి ఎలా మాట్లాడతారో, ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్టం. అగ్రరాజ్యాధినేత అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాల్సిన పెద్దన్న ఇప్పుడు భ్రష్టు పట్టించడంలో బిజీ అయిపోయారు. చైనాతో సహా ప్రపంచ దేశాలన్నింటినీ తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ట్రంప్ టారిఫ్స్ ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న పలు దేశాలు తమను తాము కాపాడుకోవడానికి అనవసరమైన రిస్కులు తీసుకోవాలనుకోవడం లేదు. ముందు వరుసలో భారత్ నిలిచింది. సుంకాల విషయంలో ఇరు దేశాలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడుతోంది. కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్ ఇప్పటికే అమెరికా పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య సయోధ్య మంత్రాన్ని పఠిస్తున్నారు. అన్ని దేశాలకు వర్తించే 10% బేస్ లైన్ సుంకానికి అదనంగా భారత ఎగుమతులపై 26% సుంకాన్ని విధించారు ట్రంప్. ఈ పన్నుపోటు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రపంచ అవసరాలను తీర్చే ప్రధాన తయారీ కేంద్రం చైనా, అగ్రరాజ్యం అమెరికాపై 34% సుంకాన్ని విధించడం ద్వారా టారిఫ్లకు ప్రతీకారం తీర్చుకుంటే ఏ సంక్షోభాన్నైనా సానుకూలంగా మలుచుకోవాలని భారత్ భావిస్తోంది. డ్రాగన్లా ఇండియా వ్యవహరించకపోవడంతో పెద్దన్న చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. వాణిజ్య చర్చలలో భారత్కు ప్రాధాన్యతనిచ్చే తెలివైన వ్యూహాన్ని మోడీ సర్కార్ అమలు చేస్తోంది. ఇప్పటికే ఇండియా 7 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. త్వరలో బహ్రెయిన్, ఖతార్లలో వాణిజ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇలా చేయడం ద్వారా సుంకాల చిక్కుముడులు వీడతాయని భావిస్తోంది. ఇండియా ఆక్వా ఉత్పత్తులతో పాటుగా ఆభరణాల ఉత్పత్తుల సుంకాల ద్వారా ఇబ్బంది పడటం ఖాయం. అందుకే కొత్త మార్కెట్లను వెతుక్కోవాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్స్, జ్యువెలరీ, ఆభరణాల రంగాలపై అత్యంత తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతి రంగంలో భారత్తో పోటీ పడుతున్న చైనా, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలపై అమెరికా అధిక సుంకాలను విధించింది. అయితే ఇదే సమయంలో భారత ఎగుమతిదారులు దీని నుండి ప్రయోజనం పొందొచ్చు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం అమెరికాతో చర్చలు ప్రారంభించిన ఏకైక దేశం భారతదేశం కావడంతో మనకు ప్రయోజనం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటి. అందుకే కొత్త అవకాశాలను సృష్టించాలి. మన ఉత్పత్తులను మరింత వినూత్నంగా, ఉపయోగకరంగా చేసి వ్యాపార అవకాశాలను దక్కించుకోవాలి. సుంకాల కారణంగా భారత అమ్మకందారులకు మార్కెట్ అవకాశాలు భారీగా పెరుగుతాయని ఎగుమతి సంస్థల సమాఖ్య అంచనా వేస్తోంది. ఇండియాకు ప్రపంచ వాణిజ్యం, తయారీలో ఉనికిని పెంచుకోవడానికి వ్యూహాత్మక అవకాశాన్ని అందిస్తాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అంటున్నారు. వస్త్ర పరిశ్రమ దీని నుండి ప్రయోజనం పొందొచ్చన్నారు. చైనా, బంగ్లాదేశ్పై అధిక సుంకాలు భారత వస్త్ర తయారీదారులకు కొత్త మార్కెట్ను పొందేందుకు వీలు కల్పిస్తోందని అంటున్నారు. అలాగే దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ప్రపంచ మార్కెట్లలో పోటీ పడొచ్చు. తైవాన్, అమెరికా నుండి అధిక సుంకాలను ఎదుర్కొంటున్నందున భారతదేశంలో సెమీ కండక్టర్ తయారీ ఊపందుకోవచ్చు. అంతిమంగా అందరినీ ట్రంప్ వద్దనుకుంటున్న ఇండియా విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో సుంకాలపై ఇండియా సయోధ్య మంత్రాన్ని జపిస్తోంది. కానీ ట్రంప్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాడు. అయితే అమెరికాలో సామాన్యుడు మాత్రం ఏ ధర ఎప్పుడు ఎలా పెరుగుతుందో, తన పరిస్థితి ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాడు. ఎందుకంటే అమెరికాలో తయారీ రంగం జీరో. అగ్రరాజ్యంలో ఏ వస్తువు ఉత్పత్తి కాదు. అన్నింటిపైన అమెరికా ప్రపంచ దేశాలపై ఆధారపడి బతుకుతోంది. రైట్, ఇక ట్రంప్ టెంపర్ టారిఫ్స్ పైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అలాగే మరొక అనలిస్ట్ అందే సత్యం గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి ఇద్దరికి.
సో ముందుగా కోటేశ్వరరావు గారు మీతో స్టార్ట్ చేస్తాను. కోటేశ్వరరావు గారు, అమెరికా ఇండియా మధ్య ఉన్నటువంటి ఈ బయలెటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారా? ఇప్పుడు రెండు దేశాల మధ్య అదేవిధంగా ఐరోపా యూనియన్ తో గానీ మనకి ట్రేడ్ అగ్రిమెంట్ లేదు ఇప్పటి వరకు. గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి అమెరికా అదేవిధంగా ఐరోపా యూనియన్ కూడా మన దేశంతో సంప్రదింపులు జరుపుతుంది. అయితే వాటి షరతులకు తలొగ్గేందుకు మన ప్రభుత్వం అంగీకారంగా లేదు. అందుకనే వాటి మీద ఇంతవరకు ఒక ఒప్పందాలు జరగలేదు. ఆ మధ్య పీయూష్ గోయల్ అమెరికా వెళ్ళి ఒప్పందం గురించి లేదా కొన్ని అంశాల మీద ట్రంప్ యంత్రాంగానికి వివరించి వచ్చారు. వచ్చిన తర్వాత వెలువడినటువంటి వార్తలు ఏమిటంటే సెప్టెంబరు లేదా అక్టోబర్ నాటికి ఒక ఒప్పందం కుదుర్చుకుంటాము అన్నట్టుగా ఆశాభావం వెలుగుచ్చారు. తాజాగా పీయూష్ గోయల్ తెరవెనక్కు వెళ్లి విదేశాంగ మంత్రి జయశంకర్ రంగంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రి తోటి ఫోన్లో మాట్లాడినట్టు ఏదో ఒప్పందం కుదుర్చుకోవడానికి తక్షణమే ఏదో చర్యలు తీసుకోబోతున్నట్టుగా వార్తల్ని వ్యక్తం చేశారు. సరే, చేసుకుంటారా లేదా అనేటువంటిది అది ప్రస్తుతానికి ఊహాజనితమైనప్పటికీ ఏ పద్ధతుల్లో చేసుకుంటారు అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. అందువలన అమెరికా కోరుతున్నటువంటి దాని ప్రకారం కనుక మన ప్రభుత్వం అంగీకరించి లొంగిపోతే మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం కావచ్చు, లేదా దానికి అనుబంధంగా ఉన్నటువంటి పాడి పరిశ్రమ, అదేవిధంగా కోళ్ల పరిశ్రమ, ఈ సంబంధిత రంగాలన్నీ కూడా కుప్పగూలిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అమెరికా మన మీద ప్రపంచ వాణిజ్య సంస్థలో ఒక ఫిర్యాదు కూడా, ఒక కేసు కూడా దాఖలు చేసింది. ఏమిటా కేసు అంటే మన దేశం అమలు జరుపుతున్నటువంటి ధర అనేటువంటి ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఈ పంటలకి అదనంగా ధర చెల్లిస్తా ఉంది. అందుకని దాన్ని రద్దు చేయాలి లేదా తగ్గించాలి అనేటువంటి డిమాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ పూర్వ రంగంలో చూసినప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ కనుక ఆ అమెరికా షరతులు కనుక అంగీకరించేట్లయితే ఇంతకుముందు పంజాబ్ లేదా హర్యానా ప్రాంతం రైతులు ఢిల్లీలో ఏడాది పాటు ధర్నా చేశారు. ఈసారి దేశం మొత్తంలో కూడా రైతాంగం దేశవ్యాప్తంగా కూడా ధర్నా చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకనే గతంలో మన కేంద్ర ప్రభుత్వము అంతర్గతంగా ఎలాంటి విధానాలను అనుసరిస్తున్నప్పటికీ అమెరికా ఐరోపా యూనియన్ ఒత్తిడికి లొంగకుండా ఇప్పటి వరకు వ్యవహరించింది. కానీ ఆ మధ్య ట్రంప్ ఒక మాట అన్నాడు, మేము చెప్పిన దానికి టారిఫ్లు తగ్గించడానికి భారత్ అంగీకరించిందని చెప్పేసి ఒక ప్రకటన చేస్తే కనీసం మన ప్రధాని కానీ లేదా మన ప్రభుత్వం కానీ ఇది తప్పు, మేము అలాంటి అంగీకారానికి రాలేదనేటువంటి మాట మన వాళ్ళ వైపు నుంచి రాలేదు. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. ఇది నరేంద్ర మోడీ గారికి ఒక అగ్ని పరీక్ష. మనం రామాయణంలో సీతకు అగ్ని పరీక్ష గురించి సినిమాల్లో చూసాం, కావ్యంలో చదువుకున్నాం తప్ప ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ట్రంప్ పెట్టినటువంటి ఒక అగ్ని పరీక్ష. ఇది ఏమవుతుంది అనేది ఆసక్తికరం. కానీ ఇక్కడ ఐరనీ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్, నాకు మోడీ మంచి ఫ్రెండ్ అంటాడు, కానీ పెద్ద బండరాయి తెచ్చి మళ్ళీ ఇండియా మీద మోదాడు. మోడీ మంచి ఫ్రెండ్ అంటాడు, భారతదేశం చెడ్డదంటాడు. మరి భారతదేశం చెడ్డదన్నప్పుడు మరి అసలైనటువంటి భారతీయుడిని, అసలైన దేశభక్తుడిని అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ తన ప్రశంసలకి పొంగిపోతూ భారతదేశం చెడ్డదే అంటే కనీసం ఆ విధమైనటువంటి ఓపెన్ గా చెప్పాడుగా ట్రంప్. తను కూడా ఏమిటి ఇదేమిటి ఈ ధోరణి, దీన్ని నేను ఖండిస్తున్నాననే మాట కూడా రాలేదు. అందుకని అసలు దేశభక్తి ఏమిటి ఏంటి, లేకపోతే ఆత్మగౌరవం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుకున్నాయి అనేది నా అభిప్రాయం. ఎస్, ఓకే. సో సత్యం గారు, అసలు ఈ టారిఫ్ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా WTO రెగ్యులేషన్స్కి అనుగుణంగానే ఉన్నాయనుకోవాలా? గతంలో అసలు ఈ టారిఫ్స్ ను జీరో లెవెల్కి తీసుకురావాలని చెప్పేసి గ్లోబలైజేషన్ తీసుకొచ్చారు. ఏ దేశానికి ఆ దేశమైన రక్షణాత్మక వ్యాపారం చేస్తే వరల్డ్ గ్రోత్ రేటు 0 దగ్గర 0 to 1% మధ్య ఉంటుంది, అన్ని దేశాలు వెనకబడిపోతున్నాయి అని చెప్పేసి
91 తర్వాత ఇది తీసుకొచ్చారు. ట్రంప్ ప్రత్యేకమైనటువంటి ఫిలాసఫీ ఏమిటంటే ఈ టారిఫ్ చైనా ఇండియా ఈ తర్వాత చేద్దాం. అసలు ఎందుకు ఇంత ఉధృతంగా ఉంటున్నాడంటే మా దేశంలో తయారు రంగం అంతా మూతబడి ఉంది. మొత్తం ఇతర దేశాల ఎక్స్పర్ట్ వచ్చి మా మార్కెట్ని ముంచెత్తుతున్నాయి. టారిఫ్లు విధిస్తే ఇతర దేశాల యొక్క వస్తు సేవల యొక్క ధరలు పెంచితే మా దేశంలో ప్రజలు కొనరు. అప్పుడు మా దేశంలో ఇప్పుడు మూతబడ్డ సంస్థలు కొత్తగా వచ్చే సంస్థలతోటి మా దేశ ఉత్పత్తి పెరుగుతుంది, తయారీ రంగం పెరుగుతుంది. దాంతో మా దేశంలో డొమెస్టిక్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఉత్పత్తి పెరిగి మేము స్వయం పోషకం అవుతాం అని చెప్పేసి ఇప్పుడు ట్రంప్ యొక్క ఆశ. సెంట్రల్ థీమ్ అది. ఈ టారిఫ్లు అనేటువంటి చర్చ వచ్చినాక ఇతర దేశాల ధరలు పెంచి వదిలిపెడితే మా దేశంలో మా వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, అది సెల్ఫ్ సఫిషియన్స్ అవుతుంది. అసలు సెంట్రల్ థీమ్. రెండవది, ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ వ్యూవర్స్కి అర్థం కావాలంటే, మన ఇంట్లో వంట చేసుకుంటే అదే ఖర్చు అవుతుంది, అనవసరంగా ఎందుకు శ్రమ, హోటల్స్ నుంచి తెప్పించుకొని తినటం తేలిక అని చెప్పేసి ఇవాళ అమెరికా గత 40 ఏళ్లుగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని తప్ప వాళ్ళ తయారీ రంగాన్ని తీసేసేది. అయితే అది తెలుగు తక్కువతో చేయలే. దీని మీద పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ సర్వీస్ సెక్టర్ పెడితే, సర్వీస్ సెక్టర్ మీద ఎక్స్పోర్ట్ చేస్తే సర్వీస్ సెక్టర్ మీద గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది, లాభాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది దరిదాపు తయారీ రంగం అంటే చాలా రిస్క్తో కూర్చుకున్నటువంటి విషయం అని చెప్పేసి దాని నుంచి డైవర్ట్ అయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, ఇతర దేశాల టారిఫ్ పెంచి వాటిని వదిలేస్తే డిమాండ్ తగ్గుతే మా దేశంలో స్వయంగా ఉత్పత్తి పెరుగుతుందని ఆయన అంచనా. ఇది ఒక అంశం. తర్వాత రెండోది, ఇవాళ WTO వీటికి ఈ గ్లోబలైజేషన్కి అంగీకరించకపోతే కొన్ని దేశాలని వరల్డ్ బ్యాంక్ కండిషన్స్లో ఇరికించి సంతకాలు పెట్టించింది. మరికొన్ని దేశాలు ఘాట్ ఒప్పందం మీద సంతకాలు పెట్టించి WTOని ఏర్పాటు చేసింది. మనం కూడా బలవంతంగా కొన్ని వేల ప్రదర్శనలు జరిగినాయి ఘాట్లు జారొద్దని, వ్యవసాయక దేశం వద్దని. కానీ WTO తయారు చేశారు, ఇవాళ మెంబర్ అయ్యాం. వాటి కండిషన్స్ని ఒప్పుకోవాలి అని చెప్పేసి ఇవాళ అనేకమైనటువంటి దేశాల్లో నిర్బంధం కొనసాగిస్తుంది. ఇప్పుడు వచ్చే వరకల్లా ఇతర దేశాలన్నీ 90 నుంచి ఇప్పటివరకు ఈ 35 ఏళ్ల కొన్ని దేశాలు టెక్నాలజికల్గా, కొన్ని దేశాలు చదువు పరంగా అభివృద్ధి అయినాయి. దానికి ఇండికేషన్ ఏమిటంటే, చైనా అమెరికాకు వ్యతిరేకంగా $361 బిలియన్ సర్ప్లస్ ఉంది. మామూలు సర్ప్లస్ కాదు, $361 బిలియన్ ట్రేడ్లో సర్ప్లస్ ఉంది. అట్లాగే ఇండియా కూడా మనము వాళ్ళు $30 బిలియన్ ఎగుమతి చేస్తే మనం $75 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం. అంటే సర్ప్లస్ $45 బిలియన్ మన దేశం కూడా అమెరికా మీద పై చేయబడింది. ఇట్లా అన్ని దేశాల నుంచి ఎగుమతులు చేసినటువంటి దేశాలన్నీ సర్ప్లస్ అయ్యే వరకల్లా వాళ్ళ డాలర్ మీద ఒత్తిడి కొనసాగుతుంది. తర్వాత వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి కొనసాగుతుంది. దీన్ని రివర్స్ చేయడానికి వాళ్ళ ట్రంప్ అధికారంలోకి వచ్చినాక టారిఫ్ రేట్లు పెంచుతామని పెంచుతున్నారు. ఇవి WTO అనుగుణంగా మనం సబ్సిడీ ఇస్తేనే అగ్రికల్చర్ ఇంతకుముందు కోటేశ్వరరావు అన్నట్టుగా కంప్లైంట్ పెట్టారు. ఎందుకు కంప్లైంట్ పెట్టారు అంటే, మన సెల్ఫ్ సఫిషియన్సీని దెబ్బతీయటానికి. మన వ్యవసాయ రంగం 1966లో ఇదే భారతదేశం అమెరికా నుంచి PL 480 పబ్లిక్ లా 480 పథకం కింద గోధుమలు దిగుమతి చేసుకున్నాం. పబ్లిక్ 480 అంటే మనం దిగుమతి చేసుకుంటే డాలర్లు ఇవ్వాలి, కానీ మీరు రూపాయలు ఇవ్వండి అని మన కన్సెషన్ ఇచ్చి రూపాయలకే మనం దిగుమతులు చేసుకున్నాం. అటువంటి దేశం ఇవాళ మనం ఫుడ్ సెక్యూరిటీ సాధించిన ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నాం. కాబట్టి మన ఆహార రంగాన్ని దెబ్బతీయటానికి అనేకమైనటువంటి ఎత్తుకడులు యూరోప్ కానీ అమెరికా కానీ దరిదాపు ఈ ఘాటు అగ్రిమెంట్ నుంచి WTO ఎస్టాబ్లిష్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాయి. ఇవాళ వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరే చెప్పారు ఒక డిబేట్, ఇతర దేశాల మీద శంకాలు బెదిరించడం వల్ల మనకు అవకాశాలు వస్తాయని. మనకు అవకాశాలు వస్తాయి కానీ అవకాశాలను వినియోగించే క్యాపబిలిటీస్ మనకున్నాయి అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ చైనా ఉక్కు ఉత్పత్తిలో 161 మిలియన్ టన్స్ తోటి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. రెండవ స్థానంలో భారతదేశం 12 మిలియన్ టన్స్ తోటి రెండవ స్థానంలో ఉంది. అమెరికా, రష్యా అన్ని 4-5 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాయి. 3, 4, 5 స్థానాలు నేను కూడా 3-4 మిలియన్ టన్సే. సపోజ్ ఇప్పుడు చైనా ఉక్కు టారిఫ్ పెంచి దాని ధర పెంచి అమెరికా మార్కెట్లో చైనా ఉక్కు అమ్ముడుపోని పరిస్థితి సృష్టించింది అనుకోండి, మనం 30-40 మిలియన్ టన్స్ మనం ఎగుమతి చేయగలమా అమెరికాకు? మన కెపాసిటీ 12 మిలియన్ టన్స్. ఎట్లా చేయగలం? అట్లా అన్ని వస్తువులకు వర్తిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు వస్త్రం ఉంది, చైనా, బంగ్లాదేశ్ మనం పోటీ పడుతున్నాం అమెరికా మార్కెట్లో.
మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ బంగ్లాదేశ్, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటాయి. అన్ని ఈ 3 దేశాలే. ఇప్పుడు మన కన్నా వాళ్ళకు 34% టారిఫ్, మనది 27% టారిఫ్. రిలేటివ్లీ ఒక 10% వాళ్ళ మీద ఎక్కువ ఉంది అనుకుందాం. వాళ్ళ వస్తువుల రేట్లు ఎక్కువ పెరిగినాయి. వాళ్ళు ఉత్పత్తి చేసేదాన్ని కూడా మించి, వాళ్ళు బంగ్లాదేశ్, చైనా ఎగుమతి చేసేదాన్ని మించి మనం ఉత్పత్తి చేసి వాళ్ళ లోటును పూరించేందుకు మనం ఎగుమతి చేయగలమా? మన దేశంలో వస్త్ర పరిశ్రమకు ఆ క్యాపబిలిటీ ఉందా అంటే అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు అన్ని మూతపడతా ఉన్నాయి వస్త్ర పరిశ్రమలు, ఏది మనకు గిట్టుబాటు కాక. కాబట్టి మన దేశం తర్వాత తయారీ రంగంలో మన దేశం చాలా వీక్. ఇవాళ చైనా జీడిపిలో 30% తయారీ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. మన దేశంలో తయారీ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపిలో ఓన్లీ 16%. దరిదాపు కుదేలు అవుతుంది. రోజు రోజుకు తయారీ రంగం గత 40 ఏళ్లుగా ఎవరు ప్రయత్నం చేసినా అది పుంజుకోవట్లే. కాబట్టి వీక్ గా ఉన్నటువంటి మన తయారీ రంగం ఇతర దేశాలు డిస్కరేజ్ ఉన్నాయి కాబట్టి మనం ఎగుమతి చేయగలం అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి అవకాశం రావటం వేరు, అందిపుచ్చుకోవటం వేరు. అందిపుచ్చుకోవాలంటే ఈ క్యాపబిలిటీస్ అన్ని ఉండాలి. కాబట్టి మన ఆశ పడుతున్న మనం ఊహలలో, అంటే ఒక హైపోథిసిస్, ఊహలలో వాళ్ళ దాంట్లో టారిఫ్స్ ఉండే కాబట్టి వాళ్ళ ధరలు పెరుగుతాయి కాబట్టి మనకు అవకాశాలు వస్తే మనకు అవకాశాన్ని ఉపయోగించుకునే స్థితిలో ఉండాలి. ఉదాహరణకు మనకు 2 క్యాపబిలిటీ ఉంది. ఇప్పుడు ఒకటి ఫార్మా కంపెనీ నుంచి ఫార్మా ఎగుమతులు 4 లక్షల కోట్లు ఎగుమతి చేస్తున్నాం. అట్లాగే ఐటీ ఎక్స్పోర్ట్స్ 3 లక్షల కోట్లు ఎగుమతి చేస్తున్నాం. రేపు ఈ రెండింటికి అవకాశం వస్తే ఇంకొంత పెంచగలం. కాబట్టి అయితే మన ఫార్మా మీద కూడా వేస్తామని చెప్పేసి నిన్న ఒక హెచ్చరిక వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే మన ఫార్మా మీద కనుక వేస్తే అది వాళ్ళకే నష్టం అవుతుంది కదా. అంటే వాళ్ళు అట్లా కాదుగా, వాళ్ళ ఉద్దేశం అది కాదుగా. వాళ్ళ దేశంలో ఫార్మా మార్కెట్ పెంచుకోవాలని, వాళ్ళ దేశంలో తయారీ రంగం పెంచుకోవాలని. ఇప్పుడు అమెరికా ఎందుకు తయారీ రంగంలో వీక్ ఉంది ఫార్మా అంటే పొల్యూషన్. వాళ్ళ దేశం పొల్యూషన్ కాకుండా అక్కడ తయారీ రంగం లేదు ఫార్మసీ. ఇతర దేశం, మన దేశంలో ఫినిషింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంది. అంటే మనం ఉత్పత్తి చేస్తున్నాం, మనం పొల్యూట్ అయిపోతున్నాం. మనం తయారు చేసిన వాటిని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ ఉండటానికి, పొల్యూషన్ ఫ్రీ కంట్రీ ఉండటానికి వాళ్ళు ఆ పని చేశారు. అయినా ఇప్పుడు మన ఎగుమతులు, మన ఫార్మా ఎగుమతులు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? ఇన్పుట్స్ అన్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. చైనా ఇన్పుట్స్ కన్నా ధరలు పెరిగితే మన ఫార్మా రంగం మూతపడుతుంది. కాబట్టి మనకు స్వయంగా ఉండి స్వయంగా ఎగుమతి చేసే క్యాపబిలిటీస్ ఎంత ఉన్నది, ఏ రంగంలో ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత ఉపయోగించుకోగలం అనేది. రైట్, ఓకే. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఈ ఫారిన్ ట్రేడ్స్ పై టార్గెట్ చేయడాన్ని, దానికి మేజర్గా రీజన్ ఏంటి అని అంటే అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా వీక్, మనందరికీ తెలుసు. సో దీని నుంచి ఇది దాచిపెట్టడానికి, దీన్ని కప్పిపుచ్చడానికే ఈ రకమైనటువంటి టార్గెట్స్ చేస్తోంది అనేటువంటి ఒక వాదన ఉంది. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అమెరికాలో ఈ వస్తు తయారీ రంగం మొత్తాన్ని పూర్తిగా మానేసి ఈ సేవల రంగము, అదే విధంగా ఆయుధ తయారీ ప్రధానంగా కేంద్రీకరించిన కారణంగా అక్కడ సామాజిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఉపాధి రంగం అనేటువంటిది అక్కడ విస్తరించడం లేదు. ఈ విస్తరించకపోయినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు మనకి, రోజు ఫలానా హోటల్లో ఫలానా వాళ్ళని టపటపా 10 మందిని కాల్చి చంపారు, లేదా ఫలానా స్కూల్లో ప్రవేశించి ఒక దుండగుడు కాల్చి చంపాడు, లేదా ఫలానా చోట డాలర్ల కోసం హత్య చేశారు. ఇట్లాంటి వార్తలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. దాని అర్థం ఏమిటి అంటే అమెరికాలో పరిస్థితి దిగజారింది. చెప్తుంటారు అమెరికా అత్యంత ధనిక దేశము, లేదా అక్కడ నా చిన్నప్పుడు కొంతమంది కథలు చెప్పేవాళ్ళు అనమాట. అరే రోడ్లు ఊడ్చేవాళ్ళు కూడా కార్లు వేసుకొని వచ్చి ఊడ్చేస్తుంటారు అని చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు తాజాగా వెలువడినటువంటి లెక్కల ప్రకారం మన దేశంలో సరే దాత్రపు లెక్కల గురించి అది తప్పుడు సమాచారం, 11% చిల్లర ఉందని చెప్పేసి మన ప్రభుత్వం చెప్తా ఉంది. అదే అమెరికాలో ప్రభుత్వం అధికారికంగా చెప్పిన దాని ప్రకారం 13% దరిద్రులు ఉన్నారు అక్కడ అమెరికాలో. మరి అత్యంత ధనిక దేశంలో 13% దరిద్రులు ఉంటాయి అనేటువంటిది సమస్య. మనకి ఇక్కడ కిలో గతంలో ₹2 తర్వాత ₹1 ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. అమెరికాలో ఫుడ్ స్టాంప్స్ అంటారు, నగిషి పేరు అనమాట, అందమైనటువంటి పేరు. ఫుడ్ స్టాంప్స్ మీద బతికేటువంటి వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళినటువంటి అనేక మంది విద్యార్థులు కావచ్చు, లేదా ఇతరత్ర వెళ్ళినటువంటి వాళ్ళు, తక్కువ రాబడిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడి ఫుడ్ స్టాంప్స్ మీద ఆధారపడి బతుకుతున్నారు.
అంటే ఒక పూట అమెరికా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫుడ్ స్టాంప్స్ తోటి కడుపు నింపుతుంది. సో అక్కడ అమెరికా దేశం ఇస్తున్న రేషన్ అనుకోవచ్చు అది. రేషన్ అనుకోవచ్చు. ఎందుకు ఇస్తున్నారు అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఫుడ్ స్టాంప్స్ ఇస్తారు. అట్లాంటి వాళ్ళు 13% అంటే 4,30,00,000 మంది ఉన్నారనేటువంటిది వాళ్ళు అఫీషియల్ గా చెప్తున్నది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు లేదా ఈ ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ చెప్తున్నటువంటి సంఖ్య 13 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు వాస్తవంగా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ సామాజిక సంక్షోభం అనేటువంటిది తలెత్తిన ఫలితంగా దీన్ని ఎవరి మీద నెట్టాలంటే ఎవరో ఒకరిని పూచిగా చూపించాలి. అందుకనే విదేశాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు మన ఉద్యోగాలన్నీ హరించేస్తున్నారు, మన వేతనాలన్నీ హరించేస్తున్నారని ఆ వలస వచ్చినటువంటి వాళ్ళ మీద ఒక ప్రచారం దాడి. రెండోది, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువుల కారణంగానే మన దగ్గర పరిశ్రమలన్నీ కూడా లేకుండా పోయినాయి. అందుకని మన పరిశ్రమలు మళ్ళా పునరుద్ధరణ కావాలంటే వాటి మీద పన్నులు వేయాలి. అసలు ఆ విధానాన్ని అనుసరించింది ఎవరు? మీరే కదా. అధికార పార్టీలో అక్కడ గాడిద పార్టీ ఉన్నా, ఏనుగు పార్టీ అధికారంలో ఉన్నా గానీ అటువంటి విధానాలని అనుసరించింది వాళ్లే కదా. ఇప్పుడు దాన్ని ఒక బూచిగా చూపించి చేస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ పన్నుల వలన అంటే ఇవన్నీ అమలు జరిగితే $600 బిలియన్ ఏడాదికి అదనపు ఆదాయం వస్తుందని చెప్పేసి దాన్ని కార్మిక వర్గ సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. కానీ నిన్న మొన్న జరిగినటువంటి పరిణామం ఏంటి? $5 లక్షల 10 సంవత్సరాల్లో $5 లక్షల కార్పొరేట్లకి, సూపర్ రిచ్ కి పన్నుల తగ్గింపుకి ఒక ప్రతిపాదనని ఆమోదించారు. అంటే పేరేమో కార్మిక వర్గ సంక్షేమం, ఆచరణేమో ధనికులకి మరింత, అంటే వాళ్ళకి ఎటువంటి దెబ్బ తగలకుండా. రెండో వైపు ఏమిటి? సోషల్ వెల్ఫేర్, మెడికేట్ కానివ్వండి, లేదా అసలు విద్యా మంత్రిత్వ శాఖనే క్రమంగా రద్దు చేస్తామని కూడా చెప్పాడు. ఈ విధమైనటువంటి దాడులు రెండో వైపు చేస్తారు. అందుకని అసలైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అమెరికాలో తలెత్తినటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో తలెత్తినటువంటి సంక్షోభాన్ని, అదేవిధంగా సామాజిక రంగంలో తలెత్తినటువంటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇది ఒక మార్గంగా చూపిస్తూ, రెండోది జనం మీదనే మళ్ళీ ఆడదాయి. అందుకనే ఏప్రిల్ 5వ తారీఖు శనివారం నాడు 20 లక్షల మంది అసాధారణమైనటువంటి రీతిలో 20 లక్షల మంది ప్రదర్శనలు జరిపారు ఈ విధానాలకు వ్యతిరేకంగా. అయినా కానీ నేను తగ్గను, కావాలంటే మీరు ఏదన్నా గోళీలు వేసుకోండి, ఏదన్నా నొప్పి తగిలితే అని చెప్పేసి ట్రంప్ మాట్లాడు. ఇది అమెరికాలో ఉన్నటువంటి సమస్య. అంటే పెట్టుబడిదారీ వర్గం తన సంక్షోభాన్ని ఇతరుల మీద, ఇతర దేశాల మీద కావచ్చు, లేదా తన దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మీద కానీ నెట్టి తాను బయటపడాలని చూస్తా ఉంది అనేది మనకి అర్థమవుతాం. అయితే ఇప్పుడు ఈ టారిఫ్స్ లో చైనా ఏదైతే విధానాల్ని అవలంబిస్తూ ఉందో, తిప్పికొట్టడము, వాళ్ళ వార్నింగ్స్, ప్రతి సుంకాలు వేయడం కావచ్చు, ట్రంప్ని కూడా బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, ఈ రకమైనటువంటి అప్రోచ్ కరెక్ట్ అంటారా? లేదంటే ఇప్పుడు మన ఇండియా ఏదైతే డిప్లొమాటిక్ అప్రోచ్ని ఫాలో అవుతుందో అది ఫాలో అవుతూనే స్ట్రాంగ్ రిలేషన్ యుఎస్తో మెయింటైన్ చేయడం బెటర్ అంటారా? ట్రంప్ ప్రపంచం మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, చైనాతో సహా ప్రపంచం మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అసలు చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించింది 2018లో ప్రారంభించింది ట్రంపే కదా. చైనా వాళ్ళు ప్రారంభించలేదుగా ముందు. మీ దేశం నుంచి మేము దిగుమతి చేసుకునేటువంటి విలువ ఎక్కువగా ఉంది, అందుకని మా దేశం నుంచి మీరు బలవంతంగా మీరు కొంటారా లేదా? అరే బాబు, మా దేశంలోనే తయారై మీరు కొంటున్నారు, మీ దగ్గర కొనడానికి, మీ నుంచి కొనడానికి మాకు ఏమున్నాయి, మా దగ్గర లేరు ఏంటి, మీరు అదనంగా ఇచ్చేది ఏమిటని కొంటే చైనా వాళ్ళు ఈ వాదన. మన దేశం కూడా అదే కదా. ట్రేడ్ బ్యాలెన్స్ అంటే మన వాణిజ్య మిగులు మన దగ్గర నుంచి వాళ్ళకి అవసరమైనటువంటి వాటిని కొనుక్కుంటున్నారు. అమెరికా నుంచి మనం ఏం కొనుక్కోవాలి? ఇప్పుడు ఏం చెప్తున్నారు అమెరికా వాళ్ళు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? అసలు ఇంటెన్షన్ ఏంటి? భారతదేశాన్ని మీద బ్లాక్ మెయిలింగ్ ఏంటి? ఏం చేస్తున్నాడు? గల్ఫ్ దేశాల నుంచి కొనుగోలు చేసేటువంటి ఆయిల్ ని మానేసి మా దగ్గర నుంచి మీరు కొనాలి. రష్యా నుంచి కొనుగోలు చేసేటువంటి ఆయుధాలను మానేసి మా దగ్గర నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలి. ఇవి కదా. అందుకని వస్తువుల మీద మన ఎగుమతులు అనేటువంటివి చాలా తక్కువ. వాటి మీద భారం పేరుతోటి, పన్నుల పేరుతోటి అసలైనటువంటి టార్గెట్ ఆయుధాలు కొనుగోలు చేయడం. ఎందుకంటే ప్రపంచంలో ఆయుధాలను దిగుమతి చేసుకునేటువంటి దేశంలో మనం నెంబర్ 1 ఉన్నాం. లక్షల కోట్లు దాని మీద ఖర్చు పెడుతున్నాం.
అందుకని మీరు ఆ రష్యా నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటారు, దాన్ని ఆపేసేయండి బహిరంగంగా చెప్పారు. ఇవన్నీ పత్రికల్లో మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ బహిరంగంగా మన మీద ఈ విధమైనటువంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మరి ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే మరి దశాబ్దాల తరబడి మనకి క్రయోజనిక్ ఇంజన్లతో సహా మన ఇస్రో పరిశోధనలకి అనేక రకాలుగా సహాయం చేసినటువంటి రష్యా దాన్ని అడ్డుకోవడానికి చూసింది అమెరికా. ఇటువంటి రష్యాని మనం దూరం చేసుకోవడానికి ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా? అదేవిధంగా మనకి సాంప్రదాయకంగా మనకి అసలు తగాదా లేదు గల్ఫ్ దేశాలతోటి. ఇరాన్ నుంచి మీరు ఆయిల్ తీసుకుంటే మీ సంగతి తెలుస్తామంటే మన పాలకులకి బట్టలు తెచ్చిపోయాయి. ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానేశారు. ఇప్పుడు గల్ఫ్ నుంచి ఇతర సౌదీ నుంచి లేదా ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. మా దేశం నుంచి కొనుగోలు చేస్తారా లేదా, మా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారా లేదా, మా కోడికాళ్ళు కొనుగోలు చేస్తారా లేదా, మా జున్ను గోడౌన్లో ఉండిపోయింది అది అంతా కూడా దాన్ని కొనుగోలు చేస్తారా లేదా, ఇవన్నీ చేస్తున్నటువంటి మరి దానికి మన ప్రభుత్వం వంగుతుందా లేకపోతే ప్రతిఘటిస్తుందా, ఇది సమస్య. ఎస్ ఎస్ సో సత్యం గారితో మాట్లాడదాము. సో సత్యం గారు, ఈ టారిఫ్ కాన్ఫ్లిక్ట్స్ లో ఏదైతే ఇండియా ఎంచుకున్నటువంటి డిప్లొమాటిక్ అప్రోచ్ కరెక్టేనా? మీ అంచనా ఏంటి దీనిపైన? ఇప్పుడు ఒకటండి, డిక్టేట్ చేయగలిగితే ఘర్షణ పడవచ్చు. మన ఇండియా డిక్టేట్ చేసే స్థితిలో లేదు. ఉదాహరణకు చైనా ఏం చేసిందంటే ఒక 8 ఏళ్ల కిందనే అమెరికా నుంచి ఈ ప్రమాదం ఉందని గ్రహించి ఇప్పటికే చుట్టూ క్వాడ్ అని చెప్పేసి జపాన్, ఆస్ట్రేలియా వీటితోటి ఒక అమెరికా, భారతదేశం కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసింది. చెక్ చేస్తుంది తూర్పు సముద్రంలో. ఇటువంటి తర్వాత అనేకమైనటువంటి బయోలేటరల్ అగ్రిమెంట్స్కి అడ్డం తగిలి చైనాని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి చైనా ఏం చేసిందంటే ఒక 8 years బ్యాక్ డొమెస్టిక్ కన్జంప్షన్ గ్రోత్ రేటుకి వ్యూహాన్ని మార్చుకుంది. అంటే వాళ్ళకు 145 కోట్ల మంది జనాభా ఉన్నారు. 145 కోట్ల జనాభాకి ఏం కావాలనో వాటికి ప్రియారిటీ ఇస్తూ ఎక్స్పోర్ట్ ఇంపార్టెన్స్ తగ్గించి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ పెంచింది. తర్వాత చైనా ఎక్స్పోర్ట్స్ ఒక అమెరికా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేస్తున్నాయి. ఇవాళ ఏషియన్ టైగర్స్ అనుకున్నటువంటి జపాన్ కానీ లేదా కొరియా కానీ ఇతర దేశాలన్నీ కూడా వాళ్ళు బ్రహ్మాండమైన కార్లు ఉత్పత్తి చేస్తారని మనం అనుకుంటాం. ఆ కార్లకు కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ అన్ని చైనా నుంచే దిగుమతి చేసుకుంటాయి. మీరు ఎందుకు అట్లా దిగుమతి చేసుకుంటారంటే మా దేశంలో వాటి తయారు చేస్తే ఎక్కువ ఖర్చు అవుద్ది, చైనా నుంచి అయితే అందుకన్నా తక్కువ ఖర్చుతో వస్తుంది, కాబట్టి మాకు బెనిఫిట్ కాబట్టి తెచ్చుకుంటూ అంటది. అట్లాగే మన ఇండియా కూడా చైనా నుంచి ఎందుకు ఎన్ని తెచ్చుకుంటున్నాం అని అంటే మన దగ్గర తయారు చేసుకుంటే ఎక్కువ ఖర్చు, చైనా నుంచి దిగుమతి చేసుకుంటే తక్కువ ఖర్చు. ఇట్లా అంతేకాదు మన ఇండియా ఈ మధ్య పోయిన కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఒక ఇంపార్టెంట్ మెజర్ అనౌన్స్ చేసింది. అసలు చైనాది ఏది రాకూడదు అనుకున్నటువంటి స్థితి నుంచి చైనా వస్తువులు కాదు, చైనా పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తామని ప్రకటించింది పార్లమెంట్లో. ఎందుకు ప్రకటించిందంటే మన ఎగుమతులు $100 billion ఉంటే మనం దిగుమతులు $100 billion ఉంటే మనం చేసే ఎగుమతులు $17 billion చైనాకు. అంటే $83 billion మనం చైనాకు అప్పుబడి ఉంటున్నాం. ఈ ఎక్కడి నుంచి తేవాలే? మన ఎగుమతులు పెంచి తీర్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ పెట్టుబడులు వస్తే డాలర్లు వస్తాయి, ఆ పేరు మీద లోటు తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అనౌన్స్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇతర దేశాలతో ఉన్నటువంటి ట్రేడు ఆ సర్ప్లస్ తోటి చైనా ఎకానమీ అమెరికాలో వాళ్ళ టారిఫ్ చేసినా ఏది చేసినా వాళ్ళ ఎకానమీ ఒక 10% కన్నా ఎక్కువ ఎఫెక్ట్ కాదు. పెద్ద బిగ్ ఎకానమీ, $24 trillion అమెరికా ఎకానమీ అయితే $19 trillion చైనా ఎకానమీ. కాబట్టి చైనా ఎకానమీ ఇతర దేశాలతో లింకప్ అయ్యింది. అందుకే అమెరికా తిప్పలో పెడితే ఒక 10-15% ఎఫెక్ట్ అయింది. ఇండియా ఆ విధంగా ఇతర దేశాలతో అగ్రిమెంట్లు చేసుకొని దీన్ని ఎదిరించే శక్తి ఉంటే ఎదురు జరగవచ్చు. కానీ సబ్మిసివ్ గుండి ఏదో విధంగా అసలు ఈ జగడం కాకముందే సరెండర్ అయింది మన గవర్నమెంట్. ఏమనంటే మీ మోటార్ సైకిల్ మీద ఇంత 30% తగ్గిస్తున్నాం, డేవిడ్సన్ మోటార్ సైకిల్ మీద 30% తగ్గిస్తున్నాం అని ముందే అనౌన్స్ చేసింది. మా ఇంటికి రండి, మీ కోపం రావద్దు, మేము తగ్గించేసినామని రిప్రజెంట్ చేశారు పోయి అమెరికాలో జయశంకర్ గాని ముందున్నటువంటి మంత్రి గాని. అంటే ఎందుకు ఎట్లుంటున్నారు అంటే మనకు ఆ క్యాపబిలిటీస్ లేవు. అందుకని ఇవాళ ఏదో విధంగా పార్షియల్గా సరెండర్ అయి రిక్వెస్ట్ చేసి అట్లా బయటపడాలనేటువంటి ఉద్దేశంతో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన ఎకానమీ $3.36 trillion,
చైనా ఎకానమీ $19 ట్రిలియన్. ఇద్దరు శక్తి 5 రెట్లు తక్కువ ఉంది కదా మనకు. యా అందుకని అమెరికా తోటి మనం చైనా అంత అగ్రెసివ్ గా బిహేవ్ చేయలేకపోవచ్చు. కానీ మనకు ఈ నిన్నగాక మొన్న మనకు హిందూ బిజినెస్ లైన్ పత్రికలో జయతి ఘోష్, సిపి చంద్రశేఖర్ ఒక వ్యాసం రాస్తూ సరెండర్ కావద్దని చెప్పారు. రిలేటివ్ స్ట్రెంత్ ప్రదర్శించండి. అంటే కంపారిటివ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అబ్సల్యూట్ కాస్ట్ థియరీ అని, కంపారిటివ్ కాస్ట్ థియరీ అని, కంపారిటివ్ కాస్ట్ థియరీలో కూడా ఎక్సెల్ ఓహిలిన్ థియరీ అని, ఇవన్నీ ఆర్థిక శాస్త్రంలో మేము బోధిస్తుంటాం. ఓకే, ఒక దేశం రెండిట్ల డిసడ్వాంటేజ్ ఉన్న ఇంటర్నేషనల్ ట్రేడ్ బెనిఫిట్ అని చెప్తుంటాం. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా మనం ఏమైనా కంపారిటివ్ గా కొన్నిట్ల అమెరికా అట్లా రాజీ పడి బయటపడతామా, లేదా మరీ కార్నర్ చేస్తే ట్రంప్ ఏం చేస్తుండు, మనల్ని బాగా కార్నర్ చేస్తున్నాడు. మనం డేవిడ్సన్ మోటార్ సైకిల్ తగ్గించినాం 30% అనౌన్స్ చేసి పోయి వాళ్ళ వాణిజ్య శాఖ మంత్రికి చెప్పుకొని రిక్వెస్ట్ చేసినా అదేం కుదరదు, ఫ్రెండ్వే కానీ టారిఫ్లే అని అనౌన్స్ చేసిండు ట్రంప్. అంటే దాని అర్థం ఏమిటంటే ఇవాళ మనకి ఏమవపడుతుందంటే అసలు అమెరికాలో తయారీ రంగాన్ని ఇంప్రూవ్ చేయడానికి అంటుండా బెదిరించి అన్ని దేశాలతోటి బయలాటరల్ అగ్రిమెంట్లలో అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటుండా అనేటువంటిది వాళ్ళ లేటెస్ట్ అనుమానం. కాబట్టి సాధ్యమైనంత వరకు దేశాలను లొంగ తీసుకొని గతంలో లొంగ తీసుకున్నట్టే ఏది ఆటమిక్ ఎనర్జీ విషయంలో తర్వాత ఇతర విషయాల్లో ఎట్లయితే లొంగ తీసుకుండో అట్లా ఈ టారిఫ్స్ విధించి ఎందుకు విధిస్తాడు అంటే మన మన తయారు రంగం అంతా కుదేలైంది. అమెరికా మీద ఆశపడి అమెరికాకి ఎగుమతి చేసుకోవచ్చు అని స్థాపించిన కుదేలైపోతాయి. ఇప్పటికే రొయ్యలు మురిగిపోతాయి, గగ్గోలు పెడుతుంటే మన వాళ్ళు ఏదో కొన్ని దేశాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లా చెప్పండి. కాబట్టి ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు మనం చైనా లెక్క అగ్రెసివ్ గా బిహేవ్ చేయలేకపోయినా రెసిస్ట్ చేయాలని మాత్రం ఎకనామిస్టులు రిక్వెస్ట్ చేస్తారు, రెసిస్ట్ చేయాలని. అయితే ఇప్పుడు మనము కొత్త మార్కెట్, ఇప్పుడు మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో భారత్ కొత్త మార్కెట్లను అయితే వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఇటు బహ్రెయిన్, ఖతార్ వీటిని వైపు చూస్తున్నాం మనం. ఇవి మరి వాణిజ్య అవసరాలకు ఎంతవరకు తీరుస్తాయంటారు? ఇప్పుడు మొన్న చూసాం కదండి, ఏది ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ఏది మనకు ఎక్కువ డిస్కౌంట్ తోటి రష్యా ఆయిల్ సప్లై చేసింది. అట్లాగే ఫ్రెండ్లీ కంట్రీస్ అటువంటి కన్సెషన్స్ పొందటం, తర్వాత కొన్ని మనం సాక్రిఫైస్ చేస్తే కొన్ని అమెరికా సిద్ధంగా ఉండటం, అన్ని దేశాలని డిసడ్వాంటేజ్ లో పెడితే ఎదురు తిరుగుతారని కొన్ని అటువంటి అడ్వాంటేజెస్ రావటం, తర్వాత ఏ సెక్టర్ లో మనకు క్యాపబిలిటీ ఉందో అటువంటి సెక్టర్ లో మనం కన్సెషన్స్ పొందటం, మన వాళ్ళందరూ అది ఇప్పుడు దాన్ని ట్రేస్ అవుట్ చేయట్లే ఉన్నారు. కాబట్టి అటువంటి అడ్వాంటేజ్ ఏమైనా దొరుకుతాం మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనకు కంపారేటివ్ కాస్ట్ చూస్తే రేపు డాలర్ వాల్యూ ఇంకా పెరిగితే మన ఎక్స్పోర్ట్స్ వాల్యూ తగ్గిపోద్ది. ఇప్పుడు మనం $45 బిలియన్ సర్ప్లస్ ఉందనుకుంటున్నాం అమెరికాకు వ్యతిరేకంగా. వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అట్లే ఉన్నా వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గితే మన సర్ప్లస్ తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా మనీ మార్కెట్లో అటు వస్తువుల మార్కెట్లో కూడా మన రెసిస్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే. సో విశ్వేశ్వరరెడ్డి గారు జాయిన్ అయ్యారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి విశ్వేశ్వరరెడ్డి గారు. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అమెరికాకు వెళ్తూ కూడా ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ మాతో జాయిన్ అయ్యారు లైవ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మనము భారతదేశం పైన ట్రంప్ వేస్తున్నటువంటి బాంబుల గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. మీరు కూడా లైవ్లో మాతో జాయిన్ అయ్యి చాలా విషయాలు మనం షేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు భారతదేశం తన నేషనల్ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కాపాడుకుంటూనే అమెరికాతో స్ట్రాంగ్ అండ్ ఫర్మ్ డెసిషన్స్, ఫర్మ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడమే బెటర్ అంటారా? ఎస్ ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో ఇండియా అండ్ అమెరికా దే ఆర్ ద టూ బిగ్గెస్ట్ ఎకనామిక్స్ అండ్ డెమోక్రటిక్ కంట్రీస్. సో కాబట్టి ఇంకా ఫ్యూచర్ అంటే వన్ ఈస్ డెవలప్డ్, అదర్ వన్ ఈస్ డెవలపింగ్. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం వీ షుడ్ షేక్ హ్యాండ్ ప్రాపర్లీ విత్ అమెరికా. సో వేర్ ఎవర్ ఇట్స్ నీడెడ్ వీ కెన్ రేజ్ ద పాయింట్స్. They are very open-minded for India, exclusively India, compared to any other economics and economic countries. But India has a greater opportunity to connect closely, especially Trump and Modi has a good relations, cordial relations, I can say. So
అట్లీస్ట్ వీ కెన్ పుట్ ఫోర్త్ సమ్ ఆఫ్ ద ఐటమ్స్ ఈ ఏరియాస్ లో మాకు కొంచెం కావాలంటే నౌ దే కేమ్ అప్ ఫర్ ఎ నెగోషియేషన్. ఇంతకుముందు ఏంటంటే ఎస్ఆర్ నో నుంచి ఇప్పుడు దే స్టార్టెడ్ డూయింగ్ సమ్ నెగోషియేషన్ ఫర్ సమ్ ఇంట్రెస్ట్ ఏరియాస్ అన్నట్టు. సో ఈ లైన్ లో చూస్తే మనం కలిసి పనిచేస్తేనే బాగుంటుంది. ప్లస్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్లోబ్, నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టు బోత్ కంట్రీస్ అండ్ గ్లోబల్ ఎకనామీకి కూడా ఇండియా అండ్ అమెరికా ఇస్ బోత్ నీడ్ టు షేక్ హ్యాండ్. ఓకే, సో అయితే అంటే మీరు అన్నట్టుగా డెవలపింగ్ కంట్రీస్ను రక్షించేందుకు WTO రెగ్యులేషన్స్లో ఏమైనా చేంజెస్ చేయాలంటారా? చేయొచ్చు. వీళ్ళు ఇఫ్ యూ హ్యావ్ కార్డియల్ రిలేషన్స్ ఎవ్రీథింగ్ కెన్ బి చేంజ్ కదండి. లైక్ హౌ ఎవర్ వీ డూ అమెండ్మెంట్స్ టు కాన్స్టిట్యూషన్, సో దే కెన్ చేంజ్ ఎనీథింగ్. ఎకనామిక్ పాలసీస్ కానివ్వండి, ఫైనాన్స్ పాలసీస్ కానివ్వండి, గ్లోబల్ దీస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా వాళ్ళ పాలసీస్ ఎక్స్చేంజ్ చేస్తుంటారు కదా. ఇన్ దట్ లైన్ లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఓ ఫైన్. అయితే మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మన PLI స్కీమ్, ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ అన్నిటి కూడా ఇండియా ఎక్స్పోర్ట్స్ కెపాసిటీని పెంచడంలో ఎంతవరకు మనకి హెల్ప్ అవుతాయి? చాలా హెల్ప్ అవుతుంది. అంటే మన యూజువల్ ఏంటంటే కంపారబుల్ ఎకనామిక్స్ అని అంటుంటారండి వేరియస్ కంట్రీస్లలో. ఒక్కొక్క కంట్రీ దే విల్ కాంట్రిబ్యూట్ సమ్ ఆఫ్ ద గ్లోబల్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తారు కదా. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇండియా హ్యాస్ మోర్ షేర్ compared to the other countries. Global leaders, we have only top 5. We are in the top 5 list. So అంచేత మనకు ఆ ఆపర్చునిటీ ఉంది. మనం కనెక్టివిటీ ప్రాపర్ చేసుకోగలిగితే మన నెంబర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ నెంబర్స్ అండి. దోస్ నెంబర్స్ కెన్ బి క్రంచ్డ్ అండ్ దే కెన్ బి నెగోషియేటెడ్ అండ్ దెన్ వీ కెన్ మేక్ ఎ గుడ్ డీల్. ఇప్పుడు ఎక్స్ట్రా టారిఫ్స్ కారణంగా గ్లోబల్ సప్లై చైన్ ఇది చైనా నుండి ఇండియా వైపు మారేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళది చైనా హ్యాస్ అన్ కమ్యూనిజం కంట్రీ. సో వాళ్ళకు తోని అమెరికా ఇంట్రెస్ట్ చూపించదు. దే హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ఫోర్స్. చైనా కంటే ఆల్టర్నేటివ్ ఇండియా ఎమర్జ్ అవుతుంది అనుకోండి, దే విల్ హ్యావ్ ఎ గుడ్ డైలాగ్ విత్ ఇండియా అండ్ గ్రేటర్ ఆపర్చునిటీ టు ఇండియా టు కనెక్ట్. ఎందుకంటే చైనాతో ముందు ఎప్పటికైనా వాళ్ళు దే ఫీల్ దట్ ఇట్స్ థ్రెట్ టు దట్ కంట్రీ ఫర్ ఎకనామికల్ వైజ్. సో అందుకోసం ఏంటంటే దే వాంట్ టు క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ మెకానిజం టు దట్ కంట్రీ. యూజువల్ ఎలా ఉంటుందంటే ప్రతిసారి ఫేవరిజం కంటే ఆల్టర్నేటిజం ఈజ్ ఇంపార్టెంట్ కదండి. యా, అంటే ఇప్పుడు వియత్నాం, ఇండోనేషియా ఇలాంటి దేశాలతో పోలిస్తే మన ఇండియా స్థానం ఏంటంటారు? వి గ్రోన్ అప్ బిగ్ టైమ్, ఎస్పెషల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ ఇండియా అండ్ అమెరికా హ్యాస్ అ గ్రేటర్ రిలేషన్స్. బేసికల్ ఏంటంటే డైలాగ్ చేసుకోవడానికి కండిషన్స్ ఏం లేవు. ఎందుకంటే ఇండియా హ్యాస్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇప్పుడు ఇఫ్ దే పుట్ ఫోర్త్ ఏ ప్రపోజల్, దానికి డిస్కషన్ చేసుకోవడానికి గవర్నెన్స్ ఉండడానికి మనంత ఇండియా అంత ఫ్లెక్సిబుల్ కంట్రీ ఏది ఉండదు. సో అంచేత దే వెల్కమ్ ఇట్. ఎక్కడైనా నెగోషియేషన్ అవసరం ఉందనుకుంటే ఆ ఫైనాన్షియల్ పాలసీ కానివ్వండి, ఇప్పుడు మీరు అన్నట్టు గ్లోబల్ టారిఫ్స్ కానివ్వండి, సమ్ సెక్టోరియల్ టారిఫ్స్ కానివ్వండి, సమ్ సెక్టర్స్ హ్యాస్ మోర్, సమ్ సెక్టర్స్ హ్యాస్ లెస్, సమ్ సెక్టర్స్ హ్యాస్ మీడియం. సో ఇన్ దట్ లైన్స్ ఆల్సో ఇండియా హ్యాస్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి, అంటే గ్రోత్ కారిడార్ లో, అండ్ దిస్ హ్యాస్ అ గ్రేట్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చైనా ఏ రకంగా రియాక్ట్ అవుతోంది, ఇండియా ఏ రకంగా రియాక్ట్ అవుతుంది టువర్డ్స్ US? అంటే దీని టారిఫ్స్ గురించి అప్రోచింగ్ ఎలా ఉందంటారు? ఏది కరెక్ట్ మెథడ్ అంటారు? అంటే ఇప్పుడు అమెరికా ఏదైతే ఆలోచన చేస్తుందో అది గ్లోబల్ లో ఒక ఈక్వల్ బ్రీమ్ పెట్టాలనేది ఆలోచన విధానం వాళ్ళది. సో అందులో భాగంగానే వాళ్ళు ఈ టారిఫ్స్ ను అప్లై చేస్తున్నారు ప్రొడక్ట్స్. ఎందుకంటే వాళ్ళకి కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న కాన్సెప్ట్ తోని ట్రంప్ వచ్చారు కాబట్టి, ఎప్పుడైతే గెలిచిన తర్వాత ఈజ్ ఇంట్రెస్ట్ ఈజ్ అమెరికన్ ఇంట్రెస్ట్. మీకు దేవన్ నుంచి ద హోల్ అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ లో ఇంత బిగ్గెస్ట్ విక్టరీ ఎప్పుడు జరగలేదు. అంటే ఎలక్ట్రల్ ఓటు, పాపులర్ ఓటు, కాంగ్రెస్, సెనెట్, ప్రెసిడెంట్ ట్రంప్కి వచ్చింది కాబట్టి. సో హీఈస్ యూజింగ్ దట్ సూపర్ పవర్ అండ్ గెయిన్ టు అమెరికా. ఎనీ కంట్రీ ప్రెసిడెంట్ దే లుక్ ఫర్ అమెరికా టు గ్రో కదండి వాళ్ళ కంట్రీలో. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఇఫ్ సమ్ కంట్రీస్ కెన్ బి నెగోషియబుల్, దే కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే డూ నెగోషియేషన్స్. Some countries they don't negotiate, they ignore those and they will move on. And they will put more sanctions, tariffs versus sanctions. Sanctions will kill that economy. But tariffs as in is in a taxation laga. However, you have that, some products, some sectors, some industries, they may have a revival of tariffs. And ఎప్పుడైనా మనం చేస్తుంటాం కదా in a modular years లో 3 years, 2 years, 5 years మనం ఎట్లయితే ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తున్నామో మనం ఇక్కడ ఇండియన్ పాపులేషన్ కి. సో ఇప్పుడు అప్ టు 12 lakhs వీఆర్ గివింగ్ క్రెడిట్స్ కదా అండి, నాట్ టు పే టాక్సెస్.
In similar lines, low tariffs you cannot keep it forever, same tariffs. It can be changed. But the only thing is we have a negotiation opportunity. India has a greater negotiation opportunity with America. సో మీరు అన్నట్టుగా నెగోషియేషన్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే మీరు అన్నట్టుగా ఎస్ఆర్ నో నుంచి ఇప్పుడు కాస్త నెగోషియేషన్ చేద్దాం అనే స్టేజ్కి వచ్చాము. సో ఈ నెగోషియేషన్స్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయంటారు? టిపికల్ గా సెక్టోరియల్ ఉంటుందండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏదైతే సెక్టర్, ఇప్పుడు ఐటీ అనుకోండి, ఐటీలో మన ప్రెజెన్స్ ఎక్కువ ఉంది అంతే కదా, యుఎస్ లో ఉంది, చాలా కంపెనీస్ ఈఓస్ ఉన్నారు చాలా ఏరియాలు. ఆ టైప్ ఆఫ్ టాక్సేషన్ ఒక రకంగా ఉండొచ్చు, ఆ టారిఫ్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. అదే విధంగా మేజర్ ప్రొడక్ట్స్ ఉంటాయి చూడండి, ఇప్పుడు చైనా ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ వేరు, ఇండియా ప్రొడ్యూస్ చేసే ఎక్స్పోర్ట్ చేసే అండ్ వేరు, అమెరికా ఇంపోర్ట్ ప్రొడక్ట్స్ వేరు. ఇన్ దట్ లైన్ లో వాళ్ళ నీడ్స్ ని బట్టి వాళ్ళు చేస్తారు. అంటే ఇందులో మాకు ఎంత మార్జిన్ వస్తుంది. ఇప్పుడు యూజువల్ గా ఇట్స్ మ్యాథమెటికల్ కదండి, బిజినెస్ ఈజ్ బిజినెస్. అమెరికా is looking for a greater business opportunities with the foreign countries. Correct. So in that context, wherever the opportunities are there, they will work with that. Right, okay. Thank you, Vishweshwar Reddy garu. Thanks for joining with us. Thank you very much, Andy. రైట్, ఓకే. కోటేశ్వర గారు, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ని రక్షించేందుకు మనము ఎలాంటి, అంటే డబ్ల్యూటీఓలో రెగ్యులేషన్స్లో ఎలాంటి చేంజెస్ రావాలనుకుంటున్నారు కోటేశ్వర గారు? ఎలాంటి మార్పులు వస్తే బెటర్ అంటారు? డబ్ల్యూటీఓ అనేటువంటిది అమెరికా లేదా ఇతర ధనిక దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా చేసుకున్నటువంటి ప్రపంచీకరణ పేరుతోటి తమ వస్తువులు మొత్తం ఇతర దేశాలన్నింటిలో డంప్ చేయడానికి చేసుకున్నటువంటి ఒక ఏర్పాటు. అయితే అమెరికా అనుసరించినటువంటి తప్పుడు విధానం నిజంగా తప్పుడు విధానం కాదు, వాళ్ళు కావాలనే వాళ్ళు చేశారు. ఇతర దేశాల్లో వస్తువులు ఉత్పత్తి చేస్తే వాటిని దిగుమతి చేసుకుంటే తమకు లాభాలు ఎక్కువ అని. అందుకని డబ్ల్యూటీఓ పెట్టినటువంటి ఉద్దేశం ప్రపంచీకరణ పేరుతోటి ఇతర దేశాల మార్కెట్లోకి వెళ్ళాలని వాళ్ళు అనుకున్నారు. కానీ అది ఇవాళ అడ్వాంటేజ్ పొజిషన్ చైనాకి అటువంటి అడ్వాంటేజ్ పొజిషన్ వచ్చింది. అందుకని ప్రపంచీకరణ వద్దు, డబ్ల్యూటీఓ వద్దు, మనం విడివిడిగా ఒప్పందాలు కుదుర్చుకుందాం అని చెప్పేసి అమెరికా గానీ ఐరోపా యూనియన్ గానీ అనేక దేశాలతో ఉన్నాయి. మరి డబ్ల్యూటీఓని వాళ్ళే కదా పెట్టింది. డబ్ల్యూటీఓ ఫౌండర్స్ అమెరికా లేదా ఐరోపా దేశాలు ఇవే కదా, చైనా కాదు. చైనా తర్వాత చేరింది, చైనాకి ముందు సభ్యత్వం ఇవ్వలేదు అసలు డబ్ల్యూటీఓలో. మరి వాళ్ళు పెట్టినటువంటి సంస్థనే ఇది పనికిరాదు, ఇది తొండి చేస్తాండి, ఇది మాకు అనుకూలంగా లేదు అంటే ఎందుకని అంటున్నారు? ఆ విధంగా ఎందుకని అంటున్నారంటే కొన్ని నిబంధనలు అనివార్యంగా పెట్టాల్సి వస్తుంది. ఆ నిబంధనలే వాళ్ళకి ఆటంకంగా మారాయి వాళ్ళు. అందుకని డబ్ల్యూటీఓ వద్దు, భారతదేశమా మీరు మేము ఒప్పందం చేసుకుంటాం. ఏం ఒప్పందం చేసుకుంటారు? ఇది కదా సమస్య. అందుకని ఇప్పుడు చర్చలు జరపడానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఆ చర్చలు ఏం జరుగుతాయి ఏంటి? ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అమెరికా తోటి అంతకు ముందు ఉన్నటువంటి ఏ ప్రధాని కంటే సన్నిహితమైనటువంటి సంబంధాలు ఎవరున్నా చూస్తున్నారు. ఏమి అదనంగా ఏమి సాధించారు అనేటువంటి ఒకటైతే, రెండోది ఇప్పుడు ఈ క్రైసిస్ లో భారత్ ని అడ్వాంటేజ్ గా మార్చుకోవాలని కొంతమంది ఉచిత సలహాలు చెప్తున్నారు. ఎట్లా మారుస్తారు? మన వస్తువులు, మన ఎగుమతి వస్తువులు మిగతా దేశాలతో మనకేమో తగాదా లేదు, చైనాతో గానీ లేదా ఇతర దేశాలతో గానీ. మరి తగాదాలు లేనప్పుడు ఆ దేశాలకు మనం ఎగుమతులు చేయలేకపోయాం. ఇప్పుడు అదనంగా ఏమొస్తుంది? అదనంగా ఏమొస్తుందంటే చైనా నుంచి, వియత్నాం నుంచి రానటువంటి వాళ్ళు వీళ్ళు అమెరికా వాళ్ళు దిగుమతి చేసుకుంటారు అంటున్నారు. ఏం దిగుమతి చేసుకుంటే వాళ్ళకి ఇంకా దిగుమతి చేసుకుంటే వాళ్ళ ట్రేడ్ బ్యాలెన్స్ ఇంకా పెరుగుతుంది. లోటు, ఆ లోటు పెరుగుతున్నప్పుడు ఆ లోటును తగ్గించుకోవడానికి కదా. అందుకని చైనాకు వ్యతిరేకంగా భారత్ నిలబెట్టడం, భారత్ పెరగడానికి కాదు, రాజకీయంగా దెబ్బతీయడానికి తప్ప మరొక దేశాన్ని ఎదగడానికి అమెరికా కానీ లేదా బ్రిటన్ కానీ ఇట్లాంటి దేశాలు ఎవరైనా అంగీకరిస్తాయంటే అంగీకరించవు. అందుకని ఇవన్నీ కూడా కొంతమందికి భ్రమలు ఉన్నాయి. చర్చలు జరిపితే ఏదో చేస్తారని, లేదా చైనా పెట్టుబడులు, చైనా ఫ్యాక్టరీలు వస్తాయని చెప్పేసి మనకి 4 ఏళ్ల నుంచి కరోనా నుంచి ఇవే కథలు చెప్తున్నారు. మనకి చైనా నుంచి ఫ్యాక్టరీలు వస్తున్నాయి, చైనా నుంచి బిజినెస్ వస్తా ఉంది. చెప్పమనండి ఎన్ని బిజినెస్లు, ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి చైనా నుంచి మనకి. ఆ వచ్చేటువంటి చైనా నుంచి వచ్చినటువంటి లేదా బయటకు పోయినటువంటి కంపెనీలు ఏమన్నా ఉంటే వియత్నాంకి వెళ్ళాయి, మలేషియాకి వెళ్ళాయి, ఇండోనేషియాకి వెళ్ళాయి తప్ప భారత్ వైపు రాలేదు. లేదా మెక్సికోకి వెళ్ళాయి. ఎందుకని ఈ విధమైనటువంటి కథలు ఎందుకని చెప్తున్నారు జనాలు? ఈ విధమైన జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు కొంతమంది. ఏం సాధించారని? ఇప్పుడు మన బియ్యం ఉన్నది, వియత్నాం బియ్యం మీద వాళ్ళు 46% వేశారు. వియత్నాం బియ్యం ఒకవేళ అమెరికా వాడు కొనకపోతే చైనా వాడు కొంటాడు వియత్నాం నుంచి.
రష్యా మీద ఆంక్షలు పెడితే రష్యా ఆయిల్ చైనా కొనలేదా? ఏం చేశారు? పుతిన్ ఏమి చేయలేకపోయారు కదా అమెరికా వాళ్ళు. అదే విధంగా మనకి అడ్వాంటేజ్ ఎట్లా వస్తుంది? మనకి ఏమన్నప్పుడు గల్ఫ్ దేశాలతో కానీ లేదా ఎక్కువ దేశాలతో కానీ ఇప్పుడు అదనంగా పెరిగేది ఏంటి? ఇప్పుడు ఇంకా మన మీద ఒత్తిడి పెరుగుతుంది. Correct. మీకు అమెరికా మార్కెట్ లేకపోతే ఇతర దేశాల మార్కెట్ తగ్గిపోయింది కనుక మీరు మాకు ఇంకా ఎంత చౌకగా ఇస్తారు, తక్కువ ధరకి ఇస్తారని చెప్పేసి మనల్ని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే అనేక దేశాలు మరి అమెరికాతో తగాదా పడేటువంటి దేశాలన్నీ పోటీ పడతాయి కదా, మేము తక్కువకి ఇస్తామంటే మేము తక్కువకి ఇస్తాయని. కరెక్ట్. అందుకని అసలు ఈ తర్కాన్ని జనాలు ఎందుకని కనీసం ముందుకు తీసుకురావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇది అడ్వాంటేజ్ అనేటువంటిది ప్రతికూలతను అనుకూలతంగా మార్చుకోవడానికి మనం ఎవరితో అన్న తగాదా ఉంటే వేరు, మనకి ఎవరితో తగాదా లేదు కదా, యా ఎట్లా వస్తుంది అడ్వాంటేజ్ అనేది ప్రశ్న. రైట్. సో సత్యం గారు, అంటే గ్లోబల్ సప్లై చైన్లో ఇండియా స్టేబుల్గా ఉండాలి అని అంటే ఏం చేయాలంటారు? మన ఒకటండి, వరల్డ్ ట్రేడ్ లో ఇంతకుముందు ఒక స్టేట్మెంట్, వరల్డ్ ట్రేడ్ లో లీడర్స్ అన్నారు. వరల్డ్ ట్రేడ్ లో మనం లీడర్ కాము. ఎందుకంటే అవర్ షేర్ ఈస్ బిలో 1%. Yeah. సిన్స్ 50 years. జస్ట్ నౌ వీ క్రాస్డ్ 1%. బిలో 2% దగ్గర ఉన్నాం. వరల్డ్ ట్రేడ్ లో మనం బిలో 2% ఉంటే మనం ట్రేడ్ లీడర్ కాదు. ఎందుకంటే నిజమే మాట్లాడుకోవాలి, గొప్పలు మాట్లాడుకోవటానికి కష్టం. ఇది ఒక అంశం. రెండోది, సప్లై చైన్ లో మనం సప్లై చైన్ లో ఉన్నటువంటి రింగులలో మనది వీక్ రింగు ఏది? ఇండస్ట్రియల్ సెక్టార్ లో. మనం ఒక్కటి అగ్రికల్చర్ సెక్టార్ లో, తర్వాత సర్వీస్ సెక్టార్ లో కొంతమేరకు ఉపయోగపడతాం. కాబట్టి డిఫరెంట్ చైన్స్ లో మన క్యాపబిలిటీ ఏంటో దాన్ని బట్టి ఉపయోగపడతాం మనం. కాబట్టి సమ్ ఇండస్ట్రియల్ సెక్టర్, సమ్ ఫినిషింగ్ గూడ్స్, ఫార్మ్ ఐటీ అనుకున్నాం మనం ఇంతకుముందు. తర్వాత అగ్రికల్చర్ సెక్టార్ లో కూడా మనం సప్లై చైన్ లో మన వంతు పాత్ర మనం నిర్వహించగలం. ఎందుకంటే ఒకప్పుడు 50 మిలియన్ టన్నులు ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఇవాళ 330 మిలియన్ టన్స్ కు రీచ్ అయ్యాం. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 30 కల్లా 360 మిలియన్ టన్స్ అవుతాం. కాబట్టి ఈ సప్లై చైన్ లో మన పాత్ర ఎక్కడెక్కడ ఏ సెక్టార్ లో మనం ఉపయోగపడము, అది మన పాత్ర మనం నిర్వహించగలం. అదే సందర్భంలో వరల్డ్ సప్లై చైన్ లో మన పాత్ర అన్నప్పుడు మన వరల్డ్ ట్రేడ్ లో మనం 1%, 1.5% అన్నప్పుడు సప్లై చైన్ లో మన పాత్ర కూడా తక్కువ. ఉదాహరణకు ఇంధనం అనుకుందామండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, టైం లేదు కాబట్టి ఒకటే ఎగ్జాంపుల్, ప్రైమ్ ఎగ్జాంపుల్. ఇంధనం ఉంది. ఇంధనంలో ఇవాళ మనం దిగుమతి చేసుకున్నటువంటి ఇంధనం అంటే ఆయిల్ అండ్ డీజిల్, గ్యాస్ ఇవన్నీ కలిపితే మనం దిగుమతి చేసుకునేది 85%. ఒకప్పుడు 70 ఉండే, ఇప్పుడు 80% ఇంపోర్ట్ చేసుకుంటే 15% డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉంది. 15% డొమెస్టిక్ ప్రొడక్షన్ తోటి ఆయిల్ చైన్ లో మనం, ఆయిల్ సప్లై చైన్ లో మనం ఉపయోగపడతామా? మన పాత్ర ఉంటుందా? లేదు. అసలు మనం ఇంపోర్ట్ చేసుకునేది 85%. మన డొమెస్టిక్ ప్రొడక్షన్ ఓన్లీ 15%. మనం సప్లై చైన్ లో మనది పెద్ద దేశం కాబట్టి పాత్ర దేశం అంటే పెద్ద ఉత్పత్తి కావాలి, పెద్ద దేశం కాదు. సమ్ ఎక్స్టెన్షన్ మనం ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ సర్ప్లస్ ప్రొడక్ట్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ సప్లై, వీ కెన్ యూస్ఫుల్ ఇన్ వరల్డ్ చైన్. రైట్ అండి. కాబట్టి అందుకే కొన్ని సెక్టర్లు మనం ఉపయోగపడతాం తప్ప వరల్డ్ లో మనం ఉపయోగపడతాం, మనం బిల్డ్ చేస్తాం అనేది మన పార్ట్నర్షిప్ 1.5% వరల్డ్ ట్రేడ్ లో. సో దట్ మనం ఎక్కడున్నాం అనేది మనకు అర్థం అవుతుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.